హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బెస్ట్ టీవీ నేను మీ శాన్వి రేపు కవిత కొత్త పార్టీ ఆవిర్భావం ఆర్టీసీ సమ్మె తీవ్ర రూపం దాల్చటం డ్రైవర్ శంకర్ గౌడ్ మరణం రాజకీయాలన్నీ హాట్ గా ఉన్న ఈ క్రమంలో కవిత కొత్త పార్టీ ద్వారా బయటకు రాబోతున్నారు ఇంత వేడి రాజకీయాల్లోనూ ఆమె కొత్త పార్టీ పట్ల డిస్కషన్ మాత్రం ఆగలేదు పార్టీ ప్రకటన చాలా సింపుల్ గానే చేస్తున్నట్టు ఆమె చెబుతున్న హడావిడి మాత్రం బాగానే కనిపిస్తుంది మేడ్చల్లోని మునీరాబాద్ అద్వయ కన్వెన్షన్ లో ఆమె రేపు ఉదయం 11 గంటలకు పార్టీ పేరు గుర్తు జెండా ఎజెండాను ప్రకటించనున్నారు అన్ని జిల్లాల నుంచి జాగృతి ముఖ్య కార్యకర్తలు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు తాజా సర్పంచులు మాజీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు మాజీలు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేశారు కొంతమంది స్వచ్ఛందంగా వస్తున్నారు అయితే ఈ పార్టీ ప్రకటన ఆర్భాటంగా బహిరంగ సభలా కాకుండా సింపుల్ గానే కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నారు కవిత దాదాపు 15,000 నుంచి 50,000 మంది వరకు ప్రజలు హాజరు కావచ్చు పార్టీ పెట్టక ముందే చాలా విషయాల్లో కవిత సక్సెస్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆమె చేస్తున్న కార్యక్రమాలన్నీ జాగృతి వేదికగానే అంటే రాజకీయ పార్టీ వేదిక కాదది కానీ ఆమె రాజకీయ వేదిక మీద చేసినట్టే చేశారు జాగృతిని పార్టీ వేదికగానే మార్చారు జెండా లేదు ఎజెండా క్లియర్ గా ఉంది పార్టీ విధి విధానాలు లేవు కానీ విధానాలు ఇలా ఉంటున్నాయని ఇప్పటికే విడమర్చి చెప్పారు ఆమె జనాలకు పార్టీ పాలసీ ఏమిటో దాదాపుగా రాజకీయ పార్టీ నాయకులకు తెలంగాణ ప్రజలకు ఇప్పటికే తెలిసిపోయింది కానీ పార్టీ పేరు గుర్తుపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది ఈ విషయంలో కూడా కవిత సక్సెస్ అయ్యారని చెప్పాలి అన్ని లీకులే ఇస్తున్నారు తప్పితే ఏది ఇంత మిద్దంగా చెప్పడం లేదామె తెలంగాణ ప్రజా జాగృతిగా దాదాపు అంతా ఫిక్స్ అయ్యారు ఇప్పుడు అక్కడ తోరణాల దగ్గర తెలంగాణ ప్రజా వికాస్ సమితిగా పేర్లు కొన్ని చోట్ల దర్శనమివ్వడంతో ఇదేనా పార్టీ పేరు అనే డిస్కషన్ మొదలైంది జాగృతి కార్యాలయంలో కూడా కొత్త పేరు ఇంకా పెట్టలేదు పాత పేరు మార్చలేదు దీంతో పాటు ఆమె మీడియాతో ఓ సందర్భంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ పేరును కూడా పరిశీలిస్తున్నాం అని లీక్ ఇచ్చారు దీంతో బీఆర్ఎస్ వర్గాల్లో ఇది కలకలం రేపింది ఈ భయం ఎంతలా పట్టుకుందంటే కేటీఆర్ వెంటనే మళ్ళీ పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చాలని అనుకుంటున్నామని ప్రకటించేదాకా వెళ్ళింది పరిస్థితి అప్పటి నుంచి అందరి దృష్టి టీఆర్ఎస్ పై పడింది ఎవరికి టీఆర్ఎస్ వస్తుంది టెక్నికల్ ఇష్యూలు అడ్డం వస్తున్నాయా ఎన్నికల కమిషన్ ఏం చెబుతున్నది అని ఎవరికి వారే అంచనాలు వేసుకుంటూ విశ్లేషణలు చేసుకుంటున్నారు కానీ కేటీఆర్ నోటి వెంట కూడా టీఆర్ఎస్ అని రావడంతో బీఆర్ఎస్ కే ఇంకా టీఆర్ఎస్ పేరును ఓన్ చేసుకునే ఛాన్స్ ఉన్నట్టుగా క్లారిటీ వచ్చింది దీంతో మరి కవిత కొత్త పార్టీ పేరేంటి అని మళ్ళీ చర్చ మొదలైంది మొత్తానికి తెలంగాణ ప్రజా జాగృతిగానే పేరుంటుందని ఓ అంచనాకు వచ్చారు తాజాగా అది తెలంగాణ ప్రజా వికాస సమితిగా మారింది దీనిపైన ఇంకా క్లారిటీ లేదు ఇక పార్టీ గుర్తుగా గంట గుర్తు అని ప్రచారం చేస్తున్నారు ధర్మగంటగా చెబుతున్నారు ఇక ధర్మం న్యాయం కోసం పోరాడే తమకు ఈ గుర్తు కరెక్ట్ గా సూట్ అవుతుందని అంతా భావిస్తున్నారు అంతకుముందు ఆమె ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో టైఅప్ అయ్యారు సింహం గుర్తుపై మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయించారు కొన్ని సీట్లు కూడా గెలిచి తన సత్తా చాటారు అయితే ఆమె సింహం గుర్తుపైనే జడ్పీటీసీ ఎంపీటీసీ జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా వెళ్తారని అంతా భావించారు కానీ ఈ ఎన్నికలు మరింత జాప్యంగా జరిగే అవకాశం ఉండటం సింహం గుర్తు ద్వారా పదే ఎన్నికలకు వెళ్తే అది కవిత పార్టీ గుర్తుగానే జనాలు స్వీకరించే ప్రమాదం ఉన్నందున ఆమె వెంటనే తన కొత్త పార్టీ ప్రకటన వైపు దృష్టి కేంద్రీకరించారు పార్టీ పేరు నమోదులో టెక్నికల్ సమస్యలు బాగానే వచ్చినట్టున్నాయి అయినా వాటన్నింటినీ ఆమె ఓర్పుగా నేర్పుగా ఎదుర్కొని మొత్తానికి తన సొంత కొత్త పార్టీ వేదికగా కొత్త రాజకీయాలను నడిపించేందుకు రెడీ అయ్యారు నిన్నటి వరకు ఒక లెక్క కానీ ఇక నుంచి ఒక లెక్కగా ఆమె తీరు ఉంటుందని జాగృతి నాయకులు ఆమె అభిమానులు భావిస్తున్నారు ఇవి ఇవాల్టి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ